Hello everyone. This session we discussing about history and history topics చూద్దాం. UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ మహాజానపదాస్ గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. మహాజానపద యొక్క ఫ్యూచర్స్. ద మెజారిటీ ఆఫ్ మహాజానపదాస్ హ్యాడ్ ఏ ఫోర్టిఫైడ్ క్యాపిటల్ సిటీ. ఓకేనా, హెర్డర్స్ వర్ ఆల్సో obliged to pay taxes in the form of animals and యానిమల్ గూడ్స్. హెర్డర్స్ కూడా, హెర్డర్స్ అంటే హూ కీప్స్ క్యాటిల్స్, ఇవన్నీ కూడా ఎవరైతే చూస్తారో వాళ్ళని హెర్డర్స్ అంటారండి. వాళ్ళు కూడా ట్యాక్సెస్ అనేవి పే చేసేవారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యానిమల్స్ అండ్ యానిమల్ గూడ్స్ ద్వారా ట్యాక్సెస్ అనేది పే చేసేవాళ్ళు. అలాగే ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ దట్ సమ్ కింగ్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్క్రెడిబుల్లీ టాల్ imposing well around their towns to demonstrate their wealth and might అన్నమాట. అలాగే క్రాఫ్ట్ పీపుల్ వర్ సబ్జెక్ట్ టు ట్యాక్సెస్ యాజ్ వెల్. క్రాఫ్ట్ పీపుల్ కూడా ట్యాక్సెస్ అనేది పే చేసేవాళ్ళండి ఈ మహాజానపదాస్లో. అలాగే ద రాజాస్ స్టార్టెడ్ కీపింగ్ ఆర్మీస్ త్రూఅవుట్ ద ఇయర్. అలాగే రాజాస్ అంటే కింగ్స్ కూడా కీపింగ్ ఆర్మీస్ అనమాట. అంటే చూసారా, ఇలా సోల్జర్స్ని త్రూఅవుట్ ద ఇయర్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. అలాగే దే బిగన్ కలెక్టింగ్ రెగ్యులర్ ట్యాక్సెస్ అండర్ ద రూల్ ఆఫ్ జానపదాస్ రాజా. రెగ్యులర్ ట్యాక్సెస్ కూడా కలెక్ట్ చేసేవాళ్ళు. అలాగే ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ట్యాక్సెస్ వర్ దోస్ ఆన్ అగ్రికల్చర్. దిస్ వాజ్ రిఫర్డ్ టు యాజ్ బాగా ఆర్ షేర్. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ట్యాక్సెస్ వర్ దోస్ ఆన్ అగ్రికల్చర్. ఎక్కువగా సిగ్నిఫికెంట్ ట్యాక్సెస్ దేనిపైన అగ్రికల్చర్ అండి. దిస్ వాజ్ రిఫర్ టు యాజ్ ఏమనేవాళ్ళంటే బాగా ఆర్ షేర్. ద రాజా నీడ్స్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫ్రమ్ హంటరర్స్ అండ్ గ్యాదరర్స్. అది ద రూలర్ కుడ్ మోర్ రెడీలీ మెయింటైన్ అథారిటీ ఓవర్ ద టెరిటరీ అండ్ ఇన్హాబిటెంట్స్ ఇన్సైడ్ ద వాల్డ్ సిటీ. అదండి ఫ్యూచర్స్ ఆఫ్ మహాజానపద. నెక్స్ట్ వచ్చి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా 1 క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ బుద్ధిజం అలాగే జైనిజం నుంచి కంపల్సరీగా 1 క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే 100% ఉందండి. సో ఇప్పుడు బుద్ధిజం గురించి చూద్దాం. ఫస్ట్ బర్త్ చూద్దాం. బార్న్ సిద్ధార్థ్ గౌతమ్ బుద్ధ ఎప్పుడంటే 563 BC ఇన్ కపిలవస్తు సఖ్య క్లాన్లో పుట్టాడండి. ఎవరంటే గౌతమ్ బుద్ధ. ఎన్లైటెండ్ అండర్ బోధి 3 అట్ బోధగయ అనమాట. ఏజ్ 35లో ఎన్లైట్మెంట్ వచ్చింది అట్ బోధి 3 అట్ బోధగయ. అలాగే 4 నోబుల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధిజం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 4 నోబుల్ ట్రూత్స్ ఏంటంటే దుఃఖ, సముదయ, నిరోధ అండ్ మగ్గ. బిలీఫ్ ఇన్ అహింస. అహింస అంటే నథింగ్ బట్ నాన్ వైలెన్స్ అనమాట. అర్థమవుతుందా? అలాగే బిలీఫ్ ఇన్ నిర్వాణ. అలాగే 3 జ్యువెల్స్ బుద్ధ, సంఘ, ధర్మ. అలాగే ఫస్ట్ శర్మన్ వచ్చి అట్ సార్నాథ్ అనమాట. ధమ్మచక్ర అపవత్త నా సుత్త. సెట్టింగ్ వీల్ ఆఫ్ ధర్మ ఇన్ మోషన్. ఓకేనా. అలాగే 8 ఫోల్డ్ పాత్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 ఫోల్డ్ పాత్ వచ్చి రైట్ వ్యూ, రైట్ రిసాల్వ్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లివ్లీహుడ్, రైట్ ఎఫోర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ సమాధి అనమాట. ఇది 8 ఫోల్డ్ పాత్స్ ఆఫ్ బుద్ధిజం. 5 పెర్సెప్ట్స్ లే ఎథిక్స్ అబ్స్టైన్ ఫ్రమ్ కిల్లింగ్, స్టీలింగ్, సెక్షువల్ మిస్కండక్ట్, ఫాల్స్ స్పీచ్, ఇన్ టాక్సికెంట్స్ అనమాట. అర్థమవుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే చేయకూడదు బుద్ధిజంలో. స్టీల్, కిల్లింగ్, చంపడాలు కానీ, అలాగే దొంగతనాలు చేయడం కానీ, అలాగే సెక్షువల్ మిస్బిహేవ్ కానీ, అలాగే ఫాల్స్ స్పీచ్ అంటే ఏంటి, అబద్ధాలు కానీ, అలాగే ఇంటాక్సికెంట్స్ అనమాట. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా బుద్ధిజం వాజ్ నాట్ పర్మిటెడ్. నెక్స్ట్ టాట్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఆర్డినరీ పీపుల్. ప్రాకృత్ అనమాట. అంటే ఈ బుద్ధిజంలో ఎక్కువగా యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటంటే ప్రాకృత్ టీచింగ్స్. హీ బిలీవ్డ్ దట్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ కాల్డ్ కర్మ, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎఫెక్ట్ యాజ్ బోత్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ద నెక్స్ట్. అంటే చాలామంది కర్మ అంటారు చూసారా, అంటే ఏంటి, మనం చేసిన తప్పు తిరిగి మనకే వచ్చి అవ్వడం అనమాట. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ బుద్ధిజంలో ఏం చెప్తారంటే హీ బిలీవ్డ్ దట్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ కాల్డ్, అంటే మనం చేసే పనులు బట్టి మన కర్మ అనేది
ఉంటుంది. వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్ హస్ బోత్ ఇన్ హిజ్ లైఫ్ అండ్ నెక్స్ట్ హీ థాట్ దట్ దిస్ కాన్స్టెంట్ craving could be removed by following moderation in everything. He also thought people to be kind and to respect the lives of others including animals. అలాగే ఈ బుద్ధిజంలో ఇంకేం చెప్తున్నారంటే బుద్ధిజం ఏం చెప్తుందంటే ఇంకా అలాగే బీకండ్ దయతో అలాగే అందరికీ కూడా యూ గివ్ రెస్పెక్ట్ అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ యానిమల్స్ ఆల్సో అని చెప్పి దిస్ టీచింగ్స్ ఆఫ్ మహా బుద్ధిజంలో చెప్తున్నారు. అర్థమైందా? బుద్ధిజం అండి కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఛాన్సెస్ అయితే ఉంది, వచ్చే ఛాన్సెస్ అయితే. మళ్ళీ ఒకసారి చూడండి. బార్న్ ఎట్ సిద్ధార్థ్ గౌతమ్ బుద్ధ్ ఎక్కడ పెట్టారంటే బార్న్ ఇన్ కపిల వస్తు సఖ్య క్లాన్. అలాగే 4 నోబుల్ ట్రూత్స్ వచ్చి దుఃఖ, సముదయ, నిరోధ అండ్ మగ్గ. ఎన్లైటెడ్ ఎట్ బోధి 3 ఎట్ బోధ్గయ ఏజ్ 35. ఫస్ట్ సెర్మన్ వచ్చి సారనాథ్. అక్కడ ఏమంటున్నారంటే దమ్మ చక్క అపవత్త నా సుత్త. అలాగే 8 ఫోల్డ్ పాత్ ఏంటంటే రైట్ వ్యూ, రైట్ రిసాల్వ్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లివ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ సమాధి ఇదనమాట. అలాగే బుద్ధిజం మేజర్ లాంగ్వేజ్ వచ్చి ఏంటంటే ప్రాకృత్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 నోబుల్ ట్రూత్ అలాగే 8 ఫోల్డ్ పాత్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కరెన్సీస్ అండి ఇన్ ఏన్షియంట్ టైమ్. కరెన్సీస్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఇన్ అర్థశాస్త్ర కాయిన్స్ వర్ కాల్డ్ రూప్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థశాస్త్రంలో కాయిన్స్ని ఏమనేవాళ్ళంటే రూప్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. అలాగే నిసాక ఆర్ సువర్ణ అంటే గోల్డ్ కాయిన్స్. కర్షాపన్, దారన్, పాన్ సిల్వర్ కాయిన్. మసక్, కాకిని కాపర్ కాయిన్స్ అనమాట. అలాగే ఇన్ అర్థశాస్త్ర ఇట్ ఈస్ మెన్షన్ దట్ దేర్ వర్ స్టేట్ మింటింగ్ ఫ్యాక్టరీస్. ఆల్సో ఇట్స్ హెడ్ వాజ్ నోన్ యాజ్ లక్షనాధ్యక్ష అంటారు అనమాట. మెన్షన్ దట్ స్టేట్ మింటింగ్ ఫ్యాక్టరీస్ అనేవి ఉండేవి. అలాగే పంచ్డ్ కాయిన్స్ చూడండి. పంచ్డ్ కాయిన్స్ ద మౌర్యస్ ఇంపీరియల్ మనీ అపియర్స్ టు హ్యావ్ బీన్ పంచ్డ్ మార్క్డ్ సిల్వర్ కాయిన్స్ బేరింగ్ పీకాక్ అండ్ హిల్ అండ్ క్రిసెంట్ యాంబుల్స్ నోన్ యాజ్ పానా. అంటే ఎక్కువగా మౌరియన్స్ టైంలో దిస్ టైప్ ఆఫ్ కాయిన్స్ ఆర్ యూజ్డ్ అనమాట. చూడండి, పంచ్ మార్క్డ్ సిల్వర్ కాయిన్స్ బేరింగ్ పీకాక్, హిల్, క్రిసెంట్ యాంబుల్స్ నోన్ యాజ్ పానా. The coins had only images and did have any information or inscription written on it. అర్థమవుతుందా? ఈ కాయిన్స్, ఈ పంచ్డ్ కాయిన్స్ ఎక్కువగా మౌరియన్స్ టైంలో యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ మౌరియన్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మౌరియన్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూడండి. మౌరియన్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. కేవ్స్. The Mauryan period saw the beginning of rock cut cave architecture. ఈ రాక్ కట్ కేవ్ ఆర్కిటెక్చర్ ఎప్పుడు ఏ పీరియడ్లో అసలు బిగిన్ అయ్యిందంటే మౌరియన్స్ పీరియడ్ అండి. ద కేవ్స్ ఆర్ సింపుల్ బట్ హ్యావ్ హైలీ పాలిష్డ్ ఇంటీరియర్స్ బాగా పాలిష్ చేసి ఉండేది. అలాగే బారబర్ అండ్ నాగార్జుని హిల్ కంటైన్ సెవరల్ కేవ్స్ విచ్ ఆర్ బిల్ట్ బై అశోక అండ్ దశరథ. ఈ బారాబర్ అండ్ నాగార్జుని హిల్స్ అనేవి ఎక్కువగా కేవ్స్ ఉన్నాయన్నమాట. ఆ బిల్డ్ చేసింది ఎవరంటే అశోక అండ్ దశరథ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ద ఓన్లీ స్కల్ప్చర్ ఆర్నమెంటేషన్ ఈజ్ ఎ రిలీఫ్ కార్వింగ్ ఆన్ ద డోర్వే ఆఫ్ ఏ కేవ్ నోన్ యాజ్ లోమస్ రిషి కేవ్ అనమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా 1 minute అండి. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. చూడండి, ఇంపార్టెంట్ ఇది. కరెన్సీ నుంచి ఈయన అర్థశాస్త్ర ఇలాగే అడుగుతాడండి. నేను అర్థశాస్త్ర కాయిన్స్ వర్ కాల్డ్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఏమనేవాళ్ళంటే రూప్. అలాగే నిసాక ఆర్ సువర్ణ అంటే గోల్డ్ కాయిన్స్ అండి. కర్షపన్, దారన్, పాన్ అంటే సిల్వర్ కాయిన్స్. మసక్ ఆర్ కాక్ని అంటే కాపర్ కాయిన్స్. ఈయన అర్థశాస్త్రం స్టేట్ మింటింగ్ కాయిన్స్. అలాగే పంచ్డ్ కాయిన్స్ అనేది ఎక్కువగా యూజ్డ్ ఇన్ మౌర్యాస్ టైమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఈ రాక్ కట్ కేవ్ ఆర్కిటెక్చర్ బిగిన్ ఇన్ మౌరియన్స్ పీరియడ్.
అలాగే ఇది కూడా ఇంపార్టెంట్, ఇలా కూడా అడుగుతారు. బరాబర్ అండ్ నాగార్జుని హిల్స్ కంటైన్ సెవరల్ కేవ్స్ ఆర్ బిల్ట్ బై ఎవర్ అని చెప్పి అడుగుతారు. ఎవరంటే అశోక అండ్ దశరథ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సొసైటీ అండ్ రిలీజియన్ గురించి. ద క్యాస్ట్ సిస్టమ్ బిగమ్ రిజిడ్, ద బ్రాహ్మిన్స్ ఆక్యుపైడ్ ఏ హై ప్లేస్ ఇన్ ద సొసైటీ. అంటే అప్పట్లో క్యాస్ట్ చూస్తే ఎక్కువగా బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు హై ప్లేస్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఆర్థోడాక్స్ బ్రాహ్మణికల్ హిందూస్, ద పల్లవాస్ వర్ ఆర్థోడాక్స్ బ్రాహ్మణికల్ Hindus and their patronage was responsible for the great reformation of the medieval ages, decline of Buddhism and Jainism. The Pallava period also witnessed the rise of Shaivism and Vaishnavism and also the decline of బుద్ధిజం అండ్ జైనిజం. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ఎక్కువగా డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం అనేది పల్లవాస్ పీరియడ్ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకు పల్లవాస్ పీరియడ్ నుంచే ఈ జైనిజం బుద్ధిజం అనేది డిక్లైనింగ్ అనేది స్టార్ట్ అయిందంటే అప్పుడే శైవిజం అండ్ వైష్ణవిజం అనేది రైజ్ అవ్వడం జరిగింది. అర్థమవుతుంది ఎందుకు అప్పుడే వైష్ణవిజం అలాగే సైనిజం దట్ పల్లవ పీరియడ్ ఎందుకు రైజ్ అయిందంటే పల్లవాస్లో ఎక్కువగా ఆర్థోడాక్స్ బ్రాహ్మణికల్ హిందూస్ ఆర్ దేర్, సో దట్ దే ప్రాక్టీస్డ్ ద శైవిజం అండ్ వైష్ణిజం. సో దట్స్ వై బుద్ధిజం అండ్ జైనిజం ఈజ్ డిక్లైనింగ్ అనమాట. అర్థమవుతుందా? శైవిజం అండి, శైవిజంకి వైష్ణవిజంకి డిఫరెన్స్ చూడండి. శైవిజం వర్షిప్స్ ఆఫ్ శివ అనమాట. ద సైన్స్ ఆఫ్ శైవిజం ఆర్ నోన్ యాజ్ నాయనర్స్. ఇది చాలాసార్లు అడిగారండి. నాయనర్స్ అలవర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్స్లో కూడా అడిగారు. నాయనర్స్ అంటే శైవిజం. అలాగే శైవైట్ సెయింట్స్ వర్ అప్పర్, సంబందర్, సుందరర్. అలాగే హిమన్స్ ఆఫ్ శైవిజం వచ్చి తిరుమురాయ్. అలాగే వైష్ణవిజం అంటే వర్షిప్పర్స్ ఆఫ్ విష్ణు. ద సెయింట్స్ ఆఫ్ వైష్ణవిజం ఆర్ నోన్ యాజ్ అలవర్స్, శ్రీ అండాల్, తిరుమజిసాయ్, అలవర్ అండ్ నమ్మలవర్. హిమెన్స్ ఆఫ్ దివ్య ప్రబంధ. దివ్య ప్రబంధ ఈజ్ రిలేటెడ్ టు వైష్ణవిజం. తిరుమురై ఈజ్ రిలేటెడ్ టు శైవిజం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ద తమిళ్ సొసైటీ విట్నెస్డ్ ఎ గ్రేట్ చేంజ్ డ్యూరింగ్ ద పల్లవ పీరియడ్. తమిళ్ సెయింట్స్ ఆఫ్ ద 6th and 7th centuries AD వర్ ద ప్రోజినిటేర్స్ ఆఫ్ ద భక్తి మూమెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే పల్లవాస్ పీరియడ్ అనేది స్టార్ట్ అయ్యిందో డిక్లైనింగ్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం అనేది డిక్లైనింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఓకేనా? బుద్ధిజం జైనిజం యొక్క డిక్లైనింగ్ స్టార్ట్ అయ్యింది. ఎందుకు డిక్లైనింగ్ బుద్ధిజం అండ్ జైనిజం స్టార్ట్ అయ్యిందంటే పల్లవాస్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు ద బ్రాహ్మణికల్ ఆర్థోడాక్స్ చెందిన వాళ్ళు. సో అప్పుడు అందుకు దానివల్ల ఏంటంటే ఈ శైవిజం అనేది వైష్ణవిజం అనేది రైజ్ అయింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి డిఫరెన్స్ బిట్వీన్ శైవిజం అండ్ వైష్ణవిజం, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. శైవిజం అంటే వర్షిప్పర్స్ ఆఫ్ శివ, వైష్ణవిజం అంటే వర్షిప్పర్స్ ఆఫ్ విష్ణు. ద సైన్స్ ఆఫ్ శైవిజం ఏమంటారంటే నాయనర్స్ అంటారు శైవిజం. అదే వైష్ణవిజంకి ఏమంటారంటే అలవర్స్ అంటారు. అయితే శైవైట్ సెయింట్స్ కూడా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ప్రీవియస్లీ ఇలా అడిగారు. సో ఆండాల్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ శైవిజమా వైష్ణవిజమా అని ఒకసారి అడిగాడు కూడా. ఆండాల్ వచ్చి వైష్ణవిజము ఆండాల్. అలాగే తిరుమజి సాయి, అలవారు, నమ్మ, అల్వార్ వీళ్ళంతా కూడా బిలాంగ్స్ టు వైష్ణవిజం. అలాగే శైవైట్ సైన్స్ వచ్చి అపార్, సంబందర్, సుందరర్, దీస్ ఆర్ బిలాంగ్స్ టు శైవైట్స్ అనమాట. అర్థమైంది. హిమన్స్ ఆఫ్ శైవిజం వచ్చి తిరుమురై. అలాగే వైష్ణవిజం వచ్చి దివ్య ప్రబంధ. ఓకేనా? నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. ఇంకో హిస్టరీ టాపిక్ అండి. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ద కింగ్ వాజ్ హెడ్ ఆఫ్ ఆల్ పవర్స్ ఇన్ ద స్టేట్. కింగ్ హెడ్. అలాగే కృష్ణదేవరాయస్ అష్టదిగ్గజాస్. ద కృష్ణదేవరాయ కోర్ట్ వాజ్ అడర్న్డ్ బై ద ఫాలోయింగ్ అష్టదిగ్గజాస్. కృష్ణదేవరాయ కోర్టులు ఉన్నారండి. ద 8 సెలబ్రేటెడ్ పోయిట్స్ అనమాట. అష్టదిగ్గజాస్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు అసిస్ట్ ద కింగ్ ఇన్ ద వర్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రొవిన్సెస్ అండ్ మనదళం. ద ఎంపైర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 6 provinces అండి. గవర్నర్ నాయక్, ఏ గవర్నర్ హూ అడ్మినిస్ట్రేటెడ్ ఈచ్ ప్రొవిన్స్ ఏమంటారంటే నాయక్ అంటారు అనమాట. అంటే ఏంటి? ఏ గవర్నర్ హూ అడ్మినిస్ట్రేటెడ్, ప్రతి ప్రొవిన్స్కి ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారండి. అతను ఏంటంటే గవర్నర్. గవర్నర్ అంటే ప్రొవిన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు స్టేట్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, అలాగో ఏమనేవాళ్ళు అంటే దాన్ని ప్రొవిన్సెస్ అని అనేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దానికి గవర్నర్ అనేవాళ్ళు ఉండేవారు.
అర్థమైందా? ఆ గవర్నర్ వచ్చి ఏమంటారంటే నాయక్ అంటారు. అలాగే డిస్ట్రిక్ట్స్ని నాడూస్ అనేవాళ్ళు అనమాట. డిస్ట్రిక్ట్స్ని నాడూస్ అంటారు. The provinces were divided into districts and districts were further divided into smaller units, namely villages అనమాట. అర్థమైందా? ఫస్ట్ ప్రొవిజన్స్ ఉంటాయి, ప్రొవిన్సెస్ were divided into districts and districts were further divided into smaller units, namely villages అనమాట. నెక్స్ట్ నాయంకర సిస్టమ్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాయంకర సిస్టమ్. అండర్ ద నాయంకర సిస్టమ్ మిలిటరీ చీఫ్స్ వర్ అసైన్డ్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ కాల్డ్ అమరం. అమరం అంటే అడుగుతాడు అనమాట యూపీఎస్సీలో. అమరం అంటే ఏంటంటే మిలిటరీ చీఫ్స్ వర్ అసైన్డ్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ అనేది మిలిటరీ చీఫ్స్కి ఇస్తారనమాట. దాన్నే ఏమంటారంటే అమరం అంటారనమాట. అర్థమైందా? ఓకే. దీస్ చీఫ్స్ నోన్ యాజ్ నాయకస్ ఆఫ్ పాలయగర్స్ హ్యాడ్ రెవెన్యూ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ ఆన్ దే ల్యాండ్స్ అనమాట. రెవెన్యూ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ ఉంటాయి ల్యాండ్ పైన. దేర్ వర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఎలిఫెంట్స్, హార్సెస్, సోల్జర్స్ ఇన్ సెర్టైన్ నెంబర్స్ విచ్ వర్ టు బి ప్రొవైడెడ్ ద కింగ్ డ్యూరింగ్ వార్స్. అలాగే మహానాయక్ చార్య, హీ ఈజ్ అన్ ఆఫీసర్ అండ్ కాంటాక్ట్ పాయింట్ బిట్వీన్ ద విలేజ్ అండ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. మహానాయక చార్య. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నాయంకర సిస్టమ్ అంటే ఏంటంటే మిలిటరీ చీఫ్స్కి కొంత ల్యాండ్ అనేది ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ అమరం అంటారు. డిస్ట్రిక్ట్స్ని అప్పట్లో నాడూస్ అంటారు. నాయక్ అంటే గవర్నర్. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అష్టదిగ్గజాస్ అనేవాళ్ళు శ్రీకృష్ణ దేవరాయ కోర్టులో ఉంటారనమాట, ఉండేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ వచ్చి టాపిక్ ఫ్యూచర్స్ ఆఫ్ బహమనీ ఆర్కిటెక్చర్ అనమాట. బహమనీ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం. బ్లెండ్ ఆఫ్ స్టైల్స్ కంబైన్డ్ పర్షియన్ ఫ్యూచర్స్ విత్ లోకల్ హిందూ డెక్కన్ స్టైల్స్. అంటే ఈ బహమనీ యొక్క ఆర్కిటెక్చర్ ఎలాగుండేదంటే కంబైన్డ్ ఆఫ్ బోత్ పర్షియన్ అంటే ఇస్లామిక్ అలాగే హిందూ డెక్కన్ స్టైల్లో ఉండేది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఫిగర్ అనేది ఇచ్చాం. ఇండో ఇస్లామిక్ స్టైల్ ఆర్కిటెక్చర్. డిస్టింక్టివ్ ఎలిమెంట్స్ డోమ్స్ అండ్ ఆర్క్స్ ఇన్ మాస్క్స్. అలాగే ఆర్నమెంటల్ స్టుకో వర్క్, యూజ్ ఆఫ్ పర్షియన్ టైల్స్ ఫర్ డెకరేషన్, ఫోర్ట్స్ విత్ హ్యూజ్ వాల్స్ అండ్ basins. Patronage. Bahmani rulers patronized Persian architectures but local craftsmen adapted it to Deccan traditions. అంటే ఎక్కువగా ఈ బహమనీ రూలర్స్ అనేవాళ్ళు పర్షియన్ ఆర్కిటెక్ట్స్ని ఎక్కువగా ప్యాట్రనైజ్ చేస్తారు, అంటే ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. అర్థమవుతుందా? మెటీరియల్ యూజ్డ్ ఇనిషియల్లీ మడ్, లేటర్ స్టోన్ అండ్ లైమ్ వాటర్. అలాగే ఇండో ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అలాగే ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ చూడండి. గుల్బర్గా జామా మసీద్ బిల్ట్ బై మొహమ్మద్ షా 1367, యూనిక్. ఇట్ హ్యాస్ నో కోర్ట్ యార్డ్, ఎంటైర్లీ కవర్డ్ విత్ డోమ్స్ అండ్ ఆర్క్స్. గుల్బర్గా ఫోర్ట్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ బహమనీ స్ట్రాంగ్ హోల్డ్స్ అండి. గుల్బర్గా జామా మసీద్ బిల్ట్ బై ఎవరంటే మొహమ్మద్ షా 1. అలాగే బీదర్ లేటర్ క్యాపిటల్ మద్రాసా ఆఫ్ మొహమ్మద్ గవాన్ 1472, ఇండో ఇస్లామిక్ స్టైల్ నోన్ ఫర్ గ్లేజ్డ్ టైల్స్ అండ్ లాఫ్టీ మినరల్స్. Bidar Fort Persian style architecture with ornamented walls. Other tombs of Bahmani rulers at Astur near Bidar, domed structures with decorative stucco art. Development of Indo-Persian art with calligraphy, tile work and miniature painting. Calligraphy, tile work, miniature paintings. అలాగే Deccan became a center of Persian cultural influence which later influenced Bijapur and Golconda సుల్తనేట్స్. అర్థమవుతుందా? ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఎక్కువగా ఈ బహమనీ వాళ్ళు ఎక్కువగా పర్షియన్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువగా ఫాలో అయ్యారండి. వాళ్ళ ఆర్కిటెక్చర్ అని ఎలాగుండేదంటే ఎక్కువగా కంబైన్డ్ బోత్ ఇస్లామిక్ అండ్ హిందూ ఆర్కిటెక్చర్గా ఉండేది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.